Hello everyone, welcome back to my YouTube channel Programming with Kiran. In the previous video మనం జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, జేడీకే ఇంటెలిజెంట్ ఐడియా ఎలా సెటప్ చేయాలి చూసాం కదా. ఈ వీడియోలో మనం 4 మెయిన్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం. అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ మనం నోట్ ప్యాడ్లో రాసి చూస్తామన్నమాట, ఎందుకంటే ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి. థర్డ్ వన్ ఈస్ కంపైలేషన్ ప్రాసెస్ ఆఫ్ జావా. జావాలో ఎలా కంపైల్ అవుతుంది మన ప్రోగ్రామ్ అనేది చూద్దాం. అండ్ ఫోర్త్ వన్ ఈస్ అనాటమీ ఆఫ్ ఏ క్లాస్. అంటే మనం క్లాస్ రాసాం కదా ప్రీవియస్ వీడియోలో, ఆ వీడియోలో ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట క్లాస్లో. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం జేడీకే, జేఆర్ఈ, జేవిఎం అన్నాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట జావాలో. సో జేడీకే అంటే ఏంటి అంటే జావా డెవలప్మెంట్ కిట్, దాని ఫుల్ ఫామ్ జావా డెవలప్మెంట్ కిట్. దీనిలో మనకి 2 ఉన్నాయన్నమాట. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. సో నేను ఇక్కడ ఫుల్ ఫామ్ రాయట్లేను, మీరు నోట్ చేసుకోండి. జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి జేడీకేలో. డెవలప్మెంట్ టూల్స్ అంటే ఇది డెవలపర్స్ మెయిన్గా యూజ్ చేస్తారు మనకంటే కూడా. ఇప్పుడు జేఆర్ఈ ఉంది, జేఆర్ఈ లోపల మనకి జేవిఎం ఉంటుంది అనమాట. జేవిఎం ప్లస్ మనకి లైబ్రరీస్ ఉంటాయి. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్, అండ్ లైబ్రరీస్ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే దీంట్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇంకా మెథడ్స్ ఉంటాయి. సో జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్ అని చెప్పా కదా, ఇది ఇంటర్ప్రిటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జేడీకేలో డెవలప్మెంట్ టూల్లో ఏముంటాయంటే కంపైలర్ అండ్ డీబగర్. సో జేడీకేలోనే మనకి కంపైలర్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే జేఆర్ఈ లైబ్రరీస్లో ఏమేమి లైబ్రరీస్ ఉంటాయంటే లాంగ్, ఇంకా మ్యాథ్, అండ్ ఇంకా అరేస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట మనకి. నేను లాంగ్ యూటిల్ రాశాను. ఇది కాకుండా చాలా లైబ్రరీస్ ఉన్నాయి మనకి జావాలో. థర్డ్ వన్ ఈజ్ జేవిఎం అనేది ఇంటర్ప్రిటర్ అని గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో జిట్ అనేది ఉంటుంది అనమాట, జస్ట్ ఇన్ టైమ్, ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి. సో ఇది మన జేడీకే, జేఆర్ఈ, జేవిఎం గురించి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాద్దాం మనం ఇప్పుడు. సో నోట్ ప్యాడ్లోనే కొత్త ట్యాబ్ తీసుకోండి. మీరు బిగినర్ అయినా పర్లేదు, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నేను రాస్తున్నది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్, ఇది మన క్లాస్ అనమాట. కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి ఇప్పుడు మనం, అంటే దాని లోపల మనం కోడ్ రాస్తున్నామని అర్థం. జావాలో ప్రతిదీ మనం క్లాస్ లోపల రాస్తాము. నేను చెప్తాను క్లాస్ అంటే ఏంటో కూడా, మీరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే మనం ఈ మెథడ్ లోపల ప్రోగ్రామ్ రాస్తున్నట్టు. ఇప్పుడు system.out.println అంటే అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఒక కమాండ్. ఇది మనం ఫస్ట్ వీడియోలో కూడా చూసాం. మనం డబల్ కోట్స్లో హలో వరల్డ్ రాస్తున్నాము, ఎందుకంటే హలో వరల్డ్ అనేది టెక్స్ట్ అనమాట, అందుకే. ఇక్కడ మనకి స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్, సిస్టంలో ఎస్ క్యాపిటల్ అనమాట. సో ఇప్పుడు నేను రాసింది యాజ్ ఇట్ ఈజ్ రాసారా, అయితే ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో సేవ్ ఎక్కడ చేస్తున్నా నేను అంటే నా డెస్క్టాప్ పైన నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, జావా ప్రోగ్రామ్స్ అని. సో నేను ఆ ఫోల్డర్ లోపల సేవ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఫైల్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి. ఒకవేళ స్పెల్లింగ్లో క్యాపిటల్ స్మాల్ తప్పు ఉన్నా కానీ మనది వర్క్ అవ్వదు అనమాట. ఎక్స్టెన్షన్ .జావా, సి ప్రోగ్రామ్కి .c, పైథాన్కి .py ఎట్లనో జావాకి .జావా అలా. ఇప్పుడు మనం అనాటమీ ఆఫ్ క్లాస్ తెలుసుకుందాం, అంటే ప్రతి వర్డ్ అర్థం చేసుకుందాం. దీని తర్వాత కంపైలేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు మనం అనాటమీ ఆఫ్ క్లాస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ పబ్లిక్ అంటే సేమ్ ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అంటే ఓన్లీ మన వీడియోస్ మనకే కనిపిస్తాయి, పబ్లిక్ అంటే ఎవ్రీ వన్కి కదా. సేమ్ ఇక్కడ కూడా పబ్లిక్ అంటే యాక్సెస్ టు ఎవ్రీథింగ్ అనమాట. జేవిఎంకి యాక్సెస్ వచ్చి మన క్లాస్ రన్ అవుతుంది. ఇప్పుడు
క్లాస్ ఈజ్ అ కీవర్డ్ అనమాట. ఏ వర్డ్ ముందు మనం క్లాస్ అని రాస్తే ఆ వర్డ్ క్లాస్ అని అర్థం. సో ఇక్కడ హలో వరల్డ్ అనేది క్లాస్ అని అర్థం అనమాట. సో నేను ఎందుకు హలో వరల్డ్ అలాగే రాసానో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్టాటిక్ కీవర్డ్ ఈజ్ మెయిన్ అనమాట. అది మనం తర్వాత ఇన్డెప్త్గా నేర్చుకుందాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి వాయిడ్ ఉంది. వాయిడ్ ఈజ్ అ రిటర్న్ టైప్. అంటే నీ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇంటీజర్ అని రాసాం, ఐఎన్టీ అని రాసాం అనుకోండి, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది మన మెథడ్. ఫ్లోట్ అని రాస్తే ఫ్లోట్ రిటర్న్ చేస్తాం మన మెథడ్. ఇక్కడ వాయిడ్ రాసాం కాబట్టి వాయిడ్ ఏం రిటర్న్ చేయదు. మనం సిస్టమ్ డాట్ అవుట్ రాసాం కదా, అది ఒక్కటి ప్రింట్ చేస్తుంది అనమాట. మెయిన్ అంటే మెథడ్ నేమ్. జేవిఎం అనేది ఎవ్రీ టైం మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్నే వెతుకుతుంది. ఒకవేళ మెయిన్ మెథడ్ ఉంటే జేవిఎం మన ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఒకవేళ మెయిన్ మెథడ్ మనం రాయడం మర్చిపోతే జేవిఎం అనేది మన ప్రోగ్రామ్ రన్ చేయదు. స్ట్రింగ్ ఆర్గ్స్ ఎలాగైతే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఫంక్షన్కి పారామీటర్స్ ఇస్తామో సేమ్ అలాగే మెథడ్కి కూడా ఇస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనకు ఆల్రెడీ తెలుసు, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పేసి. ఇది మన అనాటమీ ఆఫ్ జావా. సో జావాలో సింటాక్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్వి క్యాపిటల్లోనే రాయాలి, స్మాల్వి స్మాల్లోనే రాయాలి. కంపైలేషన్ ప్రాసెస్ ఆఫ్ జావా. ఇప్పుడు ఎట్లా కంపైల్ చేస్తే చూద్దాం. ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ రాసాం కదా, జావా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనం ఫస్ట్ కంపైల్ చేయాలి. ఇలా జేడీకేకి ఇవ్వాలన్నమాట. జేడీకేకి ఇస్తే జావా సి అనే కమాండ్ యూజ్ చేయడం వల్ల మన ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత జేడీకే మనకు ఒక బైట్ కోడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఈ బైట్ కోడ్ కూడా ఇప్పుడు చూస్తాము ప్రాక్టికల్గా. ఆఫ్టర్ బైట్ కోడ్ ఇది మనం జేవిఎంకి ఇస్తాం. జేవిఎంకి ఇచ్చిన తర్వాత జేవిఎం ఏం చేస్తుందంటే ఆ కోడ్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. అండ్ ఇట్లా జేడీకే జావాసి కమాండ్ మనం ఇచ్చామో ఇక్కడ జావా అనే కమాండ్ ఇచ్చి మన జేవిఎం ఇంటర్ప్రిట్ చేసేలా చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి మెషిన్ కోడ్, బైనరీ కోడ్ ఆర్ ఎల్స్ నేటివ్ కోడ్ అనొచ్చు, 0s and 1s కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది మన కంప్యూటర్ అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో మనం ఇది ప్రాక్టికల్గా చూద్దాం. మీరు సర్చ్ బార్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. సో ఇందాక మనం ఎక్కడ సేవ్ చేసాం, మన ఫైల్ జావా ప్రోగ్రామ్స్లో సేవ్ చేసాం. సో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు .java ఫైల్ కనిపిస్తుంది మనకి. సో పైన ఉన్న లొకేషన్ని మంచిగా చూడండి. ఇప్పుడు మనం ఆ లొకేషన్కి వెళ్ళాలన్నమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సిఎండి అని టైప్ చేయండి. సర్చ్ బార్లో కమాండ్ ప్రాంప్ట్ అదే వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన పాత్ మనకి ఏం చూపిస్తుంది, వన్ డ్రైవ్, డెస్క్టాప్, తర్వాత జావా ప్రోగ్రామ్స్ కదా, ఆ పాత్కి వెళ్ళాలి మనం. సిడి స్పేస్ ఫస్ట్ వన్ డ్రైవ్ ఉంది కాబట్టి వన్ డ్రైవ్, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ ఉంటే స్మాల్, స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వాలి మనం. సో వన్ డ్రైవ్ తర్వాత డెస్క్టాప్. ఇప్పుడు మళ్ళీ సిడి స్పేస్ జావా స్పేస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఆ ఫోల్డర్లోనే కదా మన ప్రోగ్రామ్ ఉంది, రన్ చేయడానికి మనం అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. సో వచ్చాం కదా. ఇప్పుడు మనం జేడీకేకి ఇవ్వాలి, అంటే జావాసి కమాండ్ యూజ్ చేయాలి. సో జావాసి మన క్లాస్ నేమ్ ఏంటి, హలో వరల్డ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి, జావా. ఎంటర్ కొడితే మనకు అవుట్పుట్ రాదు, కానీ బయట కూడా వస్తుందని చెప్పినా కదా. అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇందాక జావా ప్రోగ్రామ్స్ చూసాం కదా, అందులో మనకి బైట్ కోడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇందాక జావా ఉండే, ఇప్పుడు .class అనేది కూడా ఫోల్డర్ వచ్చింది, ఫైల్ వచ్చింది కదా. సో ఈ .class ఫైలే మన బైట్ కోడ్. చూపిస్తా అని చెప్పాను కదా, ఓపెన్ చేసి చూడండి. నోట్ప్యాడ్లో ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి బైట్ కోడ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అసలు బైట్ కోడ్ మొత్తం మనకు అర్థం అవ్వదు, హ్యూమన్ రీడబుల్ కాదు. మనం ప్రోగ్రామ్ ఎలా రాసామో దాన్ని ఇలా చేంజ్ చేసింది జేడీకే కంపైలర్ అనేది. సో మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసి
జావా ప్రోగ్రామ్ రాసి జేడీకేకి ఇవ్వాలన్నాం కదా, జావా సి అని చెప్పేసి జేడీకేకి ఇచ్చాము. సో ఈ జేడీకే అనేది మన బైట్ కోడ్ ప్రొడ్యూస్ చేసింది. ఈ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్తో మనకు ఉంటుంది. బైట్ కోడ్ హ్యూమన్ రీడబుల్ కాదు, అలాగే మనం ఎడిట్ కూడా చేయలేము. జావా ప్రోగ్రామ్ అనేది డాట్ జావా ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది మన సోర్స్ కోడ్ అనమాట. ఇది హ్యూమన్ రీడబుల్ అండ్ అది మనం ఎడిట్ కూడా చేయొచ్చు బైట్ కోడ్ అంటే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్ప్రిటర్కి ఇవ్వాలి, జేవిఎంకి ఇవ్వాలి. కమాండ్ ఏంటి? జావా స్పేస్ హలో వరల్డ్. దీనికి ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ జావా మన క్లాస్ నేమ్ ఇస్తే చాలు, ఎంటర్ కొట్టండి. ఇది ఇంటర్ప్రిట్ చేసి మనకు అవుట్పుట్ కూడా ఇస్తుంది అనమాట, హలో వరల్డ్ అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా నేను, system.out.printlnలో ఏది రాస్తే అది మనకు అవుట్పుట్ లాగా వస్తుంది అని చెప్పి మనం హలో వరల్డ్ రాసాం, మనకి హలో వరల్డ్ వచ్చింది అవుట్పుట్ లాగా. సో ఇది కంపైలేషన్ ప్రాసెస్. ప్రతి లాంగ్వేజ్కి మనకి కంపైలేషన్ అన్నా ఇంటర్ప్రిటేషన్ అన్నా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ జావాలో మనకి రెండు, కంపైలేషన్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ రెండు జరుగుతాయి అన్నమాట. సో ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఇఫ్ మై వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రోగ్రామింగ్ విత్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.